బ్రేకింగ్ న్యూస్. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అర్ధరాత్రి తెల్లవారుజామున 1:30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. మొదట వీఐపీలు ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభించింది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం ద్వాదశి సందర్భంగా వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తారు. మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలో టోకెన్లున్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఆధార్ కార్డుతో పాటు డిప్లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైమ్ స్లాట్ టోకెన్ పొందిన వారిని కృష్ణతేజ ప్రవేశ మార్గం నుంచి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల స్లాట్లో ఉన్న వారిని ఏటీజీహెచ్ నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశ మార్గం ద్వారా భక్తులను ఆలయంలోకి పంపిస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఇప్పటికే జారీ చేసిన ఎస్ఈడి శ్రీవారి దర్శన టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలో ఆయా కోటా మేరకు అనుమతిస్తారు. చివరి 3 రోజుల్లో స్థానికులకు రోజుకు 5,000 మంది చొప్పున ఇప్పటికే ఈ డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. మొత్తంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఉత్సవాలు ఎలా ఉండబోతున్నాయి? అందుకు సంబంధించిన ఏర్పాట్లు టీటీడీ ఏ విధంగా చేస్తుంది? తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనము తెల్లవారుజామున 1:30 గంటల నుంచి ప్రారంభమైంది. మొదట్లో వీఐపీలను పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఉత్తర ద్వారం తెరుచుకున్న తర్వాత ముందుగా వీఐపీలను దర్శనానికి అనుమతించారు. వీఐపీల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికీ ప్రస్తుతం మనం చూడవచ్చు వీఐపీ లైన్ ఇంకా నడుస్తున్న పరిస్థితి. ఏదైతే తెల్లవారుజామున 1:30 గంటల నుంచి ఇప్పటి వరకు వీఐపీ లైన్ నడుస్తుంది. సుమారు 8,000 మందికి పైగా వీఐపీల ప్రముఖులు స్వామివారిని దర్శనాన్ని చేసుకున్నట్లు సమాచారం. మరికొంతసేపట్లో సామాన్య భక్తుల దర్శనం ప్రారంభం కానుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులతో పాటు ఇటు జ్యుడిషియల్ విభాగంతో పాటు ఇతర ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు తరలి వచ్చారని చెప్పవచ్చు. ఇంకో సామాన్య భక్తులు ఈరోజు 58,000 మందికి స్లాటెడ్ టోకన్స్ ఇచ్చారు. రాత్రి 12 గంటల వరకు వారికి లోపల దర్శనం కలిగించనున్నారు. ఇందుకోసం 3 ప్రత్యేక ప్రవేశ మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. కృష్ణతేజ, ఏటీహెచ్, శిలాతోరణం నుంచి వీరిని ఏదైతే క్యూ లైన్లో పంపడానికి ఏర్పాట్లు చేశారు. మరోవైపు సామాన్య భక్తులకు ఎలాంటి క్యూ లైన్లో ఉన్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు ఏదైతే టీటీడీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా 16 రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేశారు. ప్రతి గంటకు ఆహారాన్ని సప్లై చేయడానికి క్యూ లైన్లో ఉన్న వారికి సప్లై చేయడానికి ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లోకి వచ్చిన వారు 2 గంటల లోపే స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇక ఏదైతే స్వామివారిని దర్శించుకున్న ప్రముఖుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రులు ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, అదేవిధంగా మంత్రులు పయ్యావుల కేశవ్, అయ్యన్న పాత్రుడు, ఏదైతే అచ్చెన్నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ రావుతో పాటు ఇతర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా సినీ ప్రముఖులు నటుడు రాజేంద్ర ప్రసాద్తో పాటు శ్రీలీల, అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు, నారా రోహిత్ కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని సందర్శించుకున్న పరిస్థితి. మొత్తం మీద అయితే తిరుమల సర్వాంగ సుందరంగా అలంకరించారు. అటు ఇలా వైకుంఠమే దిగి వచ్చిందా అన్న రీతిలో ఎటు చూసినా ఇటు పూర్తి స్థాయిలో పుష్పాలంకరణలతో ఏర్పాటు చేశారు. ఇటు ఆలయాన్ని అలంకరించడమే కాకుండా ఇటు తిరుమలలోని మాడ వీధులతో పాటు ఇతర వీధులు అటు వీధులన్నీ కూడా విద్యుత్ అలంకరణలతో పాటు పుష్పాలంకరణలతో ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా ప్రత్యేకంగా ఒక సెట్ వేసి అక్కడ ఇటు ఫలాలతోనూ పుష్పాలతోనూ కట్లెట్ పుష్పాలతో కూడా పూర్తి స్థాయిలో అలంకరణ చేశారు. ముఖ్యంగా స్వామివారి ఆలయం ఏదైతే ఆలయం ముందట ఇటు అష్టలక్ష్ములతో పాటు దశావతారాలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు ఇటు
క్యూ లైన్లో ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో వారి టోకన్స్ను స్కాన్ చేసిన తర్వాతనే వారికి లోపలికి అనుమతించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టెక్నాలజీని కూడా వాడుతున్నట్టు టీటీడీ వర్గాలు తెలిపాయి. మొదటి 3 రోజులు అంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి సందర్భంగా 1,80,000 మందికి భక్తులకు ఈ టోకన్స్ ఇష్యూ చేశారు. మొదటి రోజు 52,000 మందికి 58,000 మందికి సామాన్యులకు దర్శనం కలిగించే విధంగా స్టార్టెడ్ టోకన్స్ ఏర్పాటు చేశారు. మిగతా 2 రోజుల్లో రోజుకు 60,000 చొప్పున దర్శనానికి అనుమతించే విధంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఈ 10 రోజుల పాటు ఏకంగా 7 లక్షల మందికి పైగా దర్శనాన్ని కల్పిస్తామంటూ కూడా టీటీడీ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈరోజు మాత్రం కొంత ఎక్కువగా వీఐపీల తాకిడి కనిపిస్తుంది. ఇప్పటికీ ఏదైతే 6 గంటల లోపుగానే సామాన్య భక్తుల దర్శనాన్ని కలుగజేస్తామని, సామాన్య భక్తులకు దర్శనాన్ని పంపిస్తామని టీటీడీ అధికారులు ముందుగా ప్రకటించినప్పటికీ అయితే పరిమితికి మించి వచ్చారా అన్న రీతిలో ఇప్పటికీ వీఐపీల దర్శనం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరో గంట పాటు ఈ వీఐపీల దర్శనమే కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు స్లాటెడ్ టోకన్స్ కాబట్టి సర్వదర్శనానికి ఇక టోకన్స్ లేని భక్తులు కొండ మీదకి వచ్చే అవకాశం లేనప్పటికీ కొంతమంది భక్తులు పైన చేరుకొని స్వామివారిని ఇటు ఏదైతే మాడవీధుల్లో దర్శించుకొని ఏదైతే మాడవీధుల్లో ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వారిని గోవింద మాల ధరించిన భక్తులు కొంతమంది వచ్చే అవకాశం ఉందని తెలిపినప్పటికీ ముందుగానే టీటీడీ అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు. అటు ఏదైతే అక్కడ తమిళనాడుకి సంబంధించిన ఆయా బస్టాండ్లలో ముందుగా ప్రచారం చేయడంతో పాటు దేవాలయాల వద్ద అక్కడున్న దేవాలయాల వద్ద కూడా ప్రచారం చేసి ఇటు స్లాటెడ్ టోకన్స్ ఉన్నవారికి ఏదైతే లక్కీ డిప్ ద్వారా టోకన్స్ పొందిన వారికి మాత్రమే ఈ 3 రోజుల్లో దర్శనం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆయా రోజుల్లోనే స్వామివారి ఆ 3 రోజుల తర్వాత ఎప్పుడు వచ్చినా సర్వదర్శనం కలుగుతుంది, వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని భక్తులకు అక్కడ తమిళనాడు భక్తులతో పాటు ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విరివిగా ప్రచారం చేశారు. ముఖ్యంగా టీటీడీ ఈ విషయంలో గత 10 రోజులుగా ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల కొంత సక్సెస్ అయిందని చెప్పవచ్చు. గతంలో లాగా ఎక్కడ జనాలు తోపులాటలు కానీ అదేవిధంగా క్యూ లైన్లలో జనాలు నిండిపోవడం కానీ ఎక్కడ కనిపించడం లేదు. అయితే ఇది కొంత స్థానికంగా మొదటి 3 రోజుల్లో తిరుపతి వాసులకు ఏమాత్రమూ దర్శనానికి అవకాశం కల్పించలేదంటూ కూడా కొంత స్థానికంగా కొంతమంది విమర్శలు చేస్తున్నప్పటికీ స్థానికులకు 3 రోజుల పాటు చివరి 3 రోజుల్లో 5,000 చొప్పున దర్శనానికి ఇప్పటికే ఆన్లైన్ ద్వారా టికెట్లు విడుదల చేసి ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారికి లక్కీ డిప్ ద్వారా వారికి కూడా ఎంపిక చేసిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈసారి గతానికి విభిన్నంగా టీటీడీ కొంత ప్రయోగం చేసింది. ముఖ్యంగా మొదటి 3 రోజుల్లో స్లాటెడ్ దర్శనాన్ని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయడం ఇది కొత్త ప్రయోగమనే చెప్పవచ్చు. దీనివల్ల కొంత పోలీసుల మీద కానీ టీటీడీ మీద కానీ ప్రెజర్ తగ్గిందని చెప్పవచ్చు. అయితే సామాన్య భక్తులు సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఇటు క్యూ లైన్లలో ఉండే పరిస్థితి లేకుండా నేరుగా సమయానికి వచ్చి నేరుగా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నందువల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రశ్న. మరోవైపు మనం చూడవచ్చు గతంలో ఈ ప్రాంతం అంతా ఏదైతే పూర్తి స్థాయిలో ఇటు భక్తులతో కిక్కిరిసిపోయే ఉండేది, కానీ ఈసారి స్లాటెడ్ టోకన్స్ లేని భక్తులకు అవకాశం కల్పించకపోవడంతో పాటు ఈ ప్రాంతం అంతా కొంత నిర్మానుష్యంగా ఉందని కూడా చెప్పవచ్చు. గతంలో ఈ ప్రాంతం అంతా ఏదైతే టోకన్స్ లేని భక్తులతో కానీ ఇతర భక్తులతో కానీ నిండి ఉండేది, కానీ ఈసారి కొంత కఠినంగా నిబంధనలు అమలు చేసిన ఫలితంగానే పూర్తి స్థాయిలో భక్తులు ఇటు తిరుమలకు కూడా రాలేదని చెప్పవచ్చు. మరోవైపు ఉదయం 8:30 గంటల మధ్యలో ఏదైతే స్వర్ణరథం మీద స్వామివారు ఊరేగనున్నారో అందుకోసం ఇప్పటికే స్వర్ణరథాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడికి సిద్ధం చేశారు. మనం చూడవచ్చు మాడవీధుల్లో ఏర్పాటు చేసిన స్వర్ణరథం మీద దేవేరులతో కలిసి మలయప్ప స్వామి ఊరేగింపు ఉంటుంది. రేపు ఉదయం చక్రస్నానం పుష్కరిణిలో నిర్వహించనున్నారు. భక్తుల సంఖ్య మనం ఈ ప్రాంతంలో మాత్రం ఏదైతే దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన విఐపీల కోటాలో దర్శనం చేసుకున్న భక్తులు మాత్రమే ఇక్కడ మనం గమనించవచ్చు. మొత్తం మీద పూర్తి స్థాయిలో టీటీడీ తీసుకున్న చర్యలు కొంత సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పవచ్చు. అయితే సామాన్య భక్తులకు కొంత ఇది నిరుత్సాహాన్ని కల్పించిందని చెప్పవచ్చు ప్రస్తుతం. మరోవైపు దర్శనానికి సంబంధించి తమ విధి విధానాల వల్ల పూర్తి స్థాయిలో భక్తులు సంతృప్తికర స్థాయిలో దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేస్తామని టీటీడీ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం.
ఎస్, మీరు అన్నట్లు కూడా ఎక్కువగా భక్తులు డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా ఇది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా స్లాటెడ్ టోకెన్స్ అనేవి ఉపయోగపడినాయి అని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఎక్కువగా కూడా భక్తులు రద్దీగా వచ్చేసి ఒక్కసారిగా కూడా అక్కడ కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి. ఇటువంటి స్లాటెడ్ టోకెన్స్ ద్వారా కూడా ఎక్కువగా అలాంటి సంఘటనలు జరుపుకోకుండా కొంతమేర కూడా తగ్గించారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా, అంటే కొంతవరకు ఇది టీటీడీ తీసుకున్న ప్రయోగం సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా స్లాటెడ్ టోకన్స్కి సంబంధించి లక్కీ డిప్ ద్వారా సర్వదర్శనానికి సంబంధించిన ఎంపిక చేశారు. 23 లక్షల మంది దేశవ్యాప్తంగా ఉన్న వారంతా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ తర్వాత వారిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తే 1,80,000 మందిని ఎంపిక చేశారు. అయితే నిరక్షరాస్యులు కానీ గ్రామీణ ప్రాంతాల వారికి సంబంధించి ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం. చాలామంది నిరక్షరాస్యులు కూడా స్వామివారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో వస్తుంటారు. క్యూ లైన్లలో నేరుగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే వాళ్ళని ఆలోచిస్తారు. అలాంటి వారికి ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం. మొత్తం మీద 3 రోజుల పాటు క్యూ లైన్లో ఉండి అవసరమైతే స్వామివారిని దర్శనం చేసుకుందామని 24 గంటల పాటు 48 గంటల పాటు క్యూ లైన్లో ఉండి గ్రామీణ ప్రాంతాల వారు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, అయితే ఏదైతే స్లాటెడ్ టోకన్స్ ద్వారా గత సంవత్సరంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఇటు ఓన్లీ సాంకేతికత మీదనే టీటీడీ ఆధారపడింది. ముఖ్యంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. కొంత కోలాహలం ఈ విషయంలో తగ్గిందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే గతంలో సర్వదర్శనానికి వచ్చిన వారు ఎక్కడికంటే అక్కడ ఆరు బయట పడుకోవడంతో పాటు అటు క్యూ లైన్లలో రోజుల తరబడి, అంటే 24 గంటల నుంచి 48 గంటల వరకు ఉండి దర్శనాలు చేసుకునే పరిస్థితి ఈ 3 రోజుల పాటు తప్పిందని చెప్పవచ్చు. అయితే 2వ తేదీ నుంచి మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుంది. ముఖ్యంగా ఏదైతే సర్వదర్శనానికి టోకన్స్ లేకుండా ఎంట్రీకి పంపిస్తారో, అయితే ఈసారి అధికారులు చెప్తున్నది ఏమంటే తమ దగ్గర ఉన్న అధునాతనమైన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తుల పరిస్థితిని పరిశీలించి వారికి ఏ కంపార్ట్మెంట్లు ఖాళీ అవుతున్నాయి, ఎంతసేపు భక్తులకు దర్శనం అవుతుంది అన్న విషయాన్ని ముందుగానే ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా అటు తిరుమలలో పాటు తిరుపతిలో ఉన్న అలిపిరి, అదేవిధంగా ప్రధాన కూడలలో డిస్ప్లే ఏర్పాటు చేస్తాము. దర్శనానికి ఎంతసేపు పడుతుంది, ఎంతసేపులో క్యూ లైన్లోకి వచ్చిన తర్వాత దర్శనం వీలవుతుంది అన్న విషయాన్ని ముందుగానే తెలియజేసి భక్తులకు లోపలికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకునే విధంగా మిగతా రోజుల్లో కూడా ఏర్పాట్లు చేయబోతున్నామని టీటీడీ అధికారులు అంటున్నారు. మొత్తం మీద తిరుమలకు సంబంధించి 4,000 సీసీ కెమెరాల నిఘా నీడలో తిరుమల ఉంది. అదేవిధంగా కంపార్ట్మెంట్లోనే ప్రతి వ్యక్తి అవుట్ అండ్ లోపలికి రావడం, బయటకు వెళ్ళడాన్ని కూడా చిత్రీకరించే విధంగా వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా, పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ విధానంలో తాము సక్సెస్ అవుతాము. అందువల్ల భక్తులను 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్న సర్వదర్శనాన్ని సమయానికి కూడా వారికి పలానా టయానికి దర్శనం అవుతుందన్న విషయాన్ని ముందుగానే తెలియజేసి బయటికి పంపే విధంగా చర్యలు తీసుకుంటాం. అప్పుడు కూడా క్యూ లైన్లో ఎక్కువసేపు ఉండే విధంగా ఎక్కువసేపు ఉండనివ్వకుండా ఎప్పటికప్పుడు వారిని బయటికి పంపే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి, టీటీడీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం దమద ఇప్పటికే ఆలయ ఉత్తర ద్వారం తెరిచారు. మరోవైపు వైకుంఠ ద్వారం దగ్గర క్యూ లైన్ల ఏర్పాటు ఎలా ఉంది? ప్రస్తుతం తిరుమలలోని క్యూ లైన్లలో ప్రస్తుతం ఏదైతే కృష్ణతేజ సర్కిల్ వద్ద నుంచి భక్తులు లోపలికి అనుమతిస్తున్నారో అక్కడ స్లాటెడ్ టోకన్స్ ఉన్న వారిని అనుమతిస్తున్నారు. మరికొంతసేపట్లో వారు దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద చూస్తే మనం ఇప్పుడు ప్రస్తుతం విఐపీల క్యూ లైన్ నడుస్తున్న పరిస్థితి. ఈ క్యూ లైన్ మరికొంతసేపటి కూడా నడిచే అవకాశం ఉంది. 7 గంటల వరకు నడిచే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో 6 గంటలకే క్లోజ్ చేస్తాము, ఆ తర్వాత సామాన్య భక్తులకు అవకాశం కల్పిస్తామని టీటీడీ తెలిపినప్పటికీ ఇంకా కొంతసేపు నడిచే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు సంబంధించి ఎంతమందికి స్లాటెడ్ టోకన్స్ ఇచ్చారో అన్న విషయంలోనే ప్రస్తుతం నడుస్తుంది. విఐపీల దర్శనం ఇంకా కొంతసేపు నడిచే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరోవైపు ఇంకా 3 కంపార్ట్మెంట్లో విఐపీలు ఉన్నారంటే సుమారు 7-7:30 మధ్య వరకు కూడా విఐపీల దర్శనం కొనసాగే అవకాశం ఉంది. 6 గంటలకే క్లోజ్ చేస్తామని టీటీడీ అధికారులు ప్రకటించినప్పటికీ సుమారు మరో 2.5 గంటల పాటు అదనంగా ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే
ఇటు క్యూ లైన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే క్యూ లైన్లోకి సామాన్య భక్తుల ఎంట్రీ కొనసాగుతుంది. వారు మరో గంటన్నర తర్వాత సర్వదర్శనానికి వారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుకి సంబంధించి 58,000 మాత్రమే స్లాటెడ్ టోకన్స్ ఉండడం వల్ల వారిని పూర్తి స్థాయిలో వారికి స్వామివారి దర్శనాన్ని కల్పించడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం. మరోవైపు ఏదైతే ఈ దర్శనాలకు సంబంధించి పూర్తిగా ఇటు 10 రోజుల పాటు దర్శనాల్లో మొదటి 3 రోజుల పాటు ఈ స్లాటెడ్ దర్శనాల్లో 1,80,000 మంది దర్శించుకుంటారు. ఏదైతే ఇటు విఐపీలు కాకుండా టోకన్స్ స్లాటెడ్ టోకన్స్ లక్కీ డిప్ ద్వారా పొందిన వారే 1,80,000 ఉండగా మిగతా విఐపీలు సుమారు రోజుకు 10-15 మంది విఐపీలతో పాటు ఇతర సేవల్లో పాల్గొనే వారు కూడా మరో 5,000 నుంచి 10,000 వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద రోజుకు 60 నుంచి 70,000 మంది స్వామివారిని మొదటి 3 రోజుల్లో దర్శించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ తర్వాత 80 నుంచి 90,000 మంది 2వ తేదీ నుంచి మిగతా 8వ తేదీ వరకు ఏకంగా 60 నుంచి 70 నుంచి 80,000 90,000 వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద 7 లక్షల మందికి పైగా ఈసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనాలు కల్పజేస్తామని కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం. అయితే మరోవైపు దీనికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశాము. ప్రతిరోజు 4.5 లక్షల లడ్డూలు భక్తుల కోసం అందుబాటులో ఉంచామని కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు ప్రకటించారు. థ్యాంక్ యూ దామోదర్.